పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత మనకు ఇంగ్లీష్లో డీనియా మ్యారియం గారి ద్వారా రావడం జరిగింది. దాన్ని తెలుగులో సీతాయనం పేరుతో ఎన్నో పుస్తకాలు పంచారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనందరం చదివాం. సో సేమ్ ఆథర్ డీనియా మ్యారియం గారి ద్వారా మరొక అల్టిమేట్ పుస్తకం వచ్చింది, అదే సీతాస్ యోగా. నేటి సత్యదర్శనంలో సీతాస్ యోగా ఎపిసోడ్ 3. గత 2 ఎపిసోడ్లుగా సీతాస్ యోగా అని డీనియా మ్యారియం గారికి ధ్యానంలో కనబడి రాముల వారు ఇది ఈ టైంలో చెప్పబడాలి అని చెప్పిన విషయాలన్నీ రాసి మనకు ఒక పుస్తకంలాగా అందించారు. ఈ జ్ఞానం గత 2 ఎపిసోడ్లుగా బోధిస్తూ ఈరోజు 3వ ఎపిసోడ్ ద్వారా మనకు మరింత జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిఎంసిలో అనస్తాసియా ఫేమ్ సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వండర్ఫుల్ కదా సార్. ఎపిసోడ్ 3కి స్వాగతం. అవునండి, 2 ఎపిసోడ్లు చేసేసాం. సో సెకండ్ ఎపిసోడ్ ఏంటి సార్? సీతాస్, అది టాపిక్ పేరు చెప్పారు కదా. మనకేమంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే లోపల ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, దాని గురించి యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంతకుముందు జరిగింది. అది సో ఇప్పుడు 3rd ఎపిసోడ్ ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం, ఏం ఇప్పుడు చెప్పబోతున్నాం? మనము దాన్ని కంటిన్యూ చేస్తూ మరింత లోతుగా తీసుకెళ్దాం. అదేంటంటే అప్పుడు దేవయాని మళ్ళీ మందార్ వాళ్ళు ఒక పార్టీ, వాళ్ళకి ఇప్పుడు అంటే విభజన అని స్టార్ట్ అయింది. ఆ ఊర్లో నీది నాది అనే స్వార్థము అనే బీజాలు స్టార్ట్ అయినాయి ఆలోచనల్లో. అది పూరి అనే ఆమెకి రావడము. పూరి ఆమె రజోగుణంలో బాగా ఉండి నా మాట అందరూ వినాలి, ఊర్లో వాళ్ళు కూడా నా మాట వినాలి ఆ యొక్క భావన రావడంతో మనోహర్ అనే భర్తని ప్రేరేపించి ఆ కంచె వేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కంచె వేశారో అంతవరకు విభజన లేదు ఆ ఊర్లో. అందరూ కలిసి ఏదో పండించుకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, ఎంత అవసరం అంతే, అలా కలిసిమెలిసి అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఊర్లో వాళ్ళకందరికీ ఇది అసలు అర్థం కాదు, ఎందుకు కంచె వేశారు, ఇప్పటి నుంచి కంచె వేయలేదు కదా అని. సో లేదు ఇది మాదే అనే ఒకటి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల విభజన అయ్యి కొంచెం క్లాషెస్ వచ్చి ఫైటింగ్ చేసుకునే అంత లేదు కానీ చూసుకోవడము, తిట్టుకోవడము, లోపల భావాలు అలాగా స్టార్ట్ అయింది. సో విభజన అనేది భూమి మీద స్టార్ట్ అయ్యింది ఆ సమయంలో. అప్పుడు ఈమెకి వచ్చిన ఇంట్యూషన్ వల్ల ఈమె ఇలా కాదు, కోపంతో మనము దేన్ని సాధించలేము, ఫ్రెండ్గా అంటే మిత్రత్వంతోనే సాధిద్దామని ప్రయత్నించినప్పుడు ఆమె భోజనం అనేది మనకు ఎంతో అద్భుతం అయిన మార్పుని తీసుకొస్తుంది. కాబట్టి అది సీతమ్మ వారి దగ్గర, మరి సోమ అమ్మవారి దగ్గర ఈమె నేర్చుకున్నది కాబట్టి చూసి ఇక్కడ ఈమె ఇంట్లో వండి ఆ పూరి అనే ఆమెకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే 3 సార్లు ఆమె తలుపు మూసేసి తీయలేదు. మరి 4వసారి తలుపు తీసి నువ్వు ఏమన్నా ఆశిస్తున్నావా, ఏమంటే మళ్ళీ ఈ పొలాన్ని లాగేసుకుంటారేమో, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ తరపున రాయబారిగా వచ్చావా అని అడిగితే అటువంటిది ఏమీ లేదు, ఓన్లీ నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్తే అప్పుడు తలుపు తీసి ఆ ఆహారాన్ని లోపలికి తీసుకోవడము. సో ఆ రోజు నుంచి వాళ్ళు కొంచెం ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. సో ఊర్లో వాళ్ళంతా ఏమైంది, ఆమె అంత అగెన్స్ట్గా ఉండి మన పొలం లాగేసుకుంటే ఈమె వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఏమన్నా రాజకీయం జరుగుతుందా అని ఇటు ఇంట్లో వాళ్ళు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమంటే ఈమె ఎందుకో వచ్చిందంటే ఆ పొలం వెనక్కి లావడానికి ప్రయత్నిస్తుందని, అంటే 2 పక్కల ఈమె పట్ల ఒక అనుమానం అనేది స్టార్ట్ అయింది. అంతవరకు ప్రజల్లో అనుమానం అనేది లేదు. అంటే ఎప్పుడైతే ఒక విభజన అయిందో ఆ నెగిటివ్ ఎనర్జీస్, భావాలు ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి. సో అలా వస్తే ఈమె నాదైతే తప్పు లేదు అని ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు సోమ అనే ఆమె ఎలాగైతే గైడ్ చేస్తుందో ఆమె రాత్రిపూట ధ్యానంలో ఉన్నప్పుడు ఆమె ప్రత్యక్షం అవ్వడము. సో ఆమె ఇంత అడవిలో ఇంత రాత్రిలో ఎలా వచ్చామంటే
అదంతా కాదు, నీకు ఏం కావాలి, దాన్ని పరిష్కారం ఇవ్వడానికి వచ్చాను అంటే అప్పుడు అడుగుతుంది, ఇలాగ ఉంది పరిస్థితి అంటే 10 ఏళ్ల క్రితము ఇది లంకలో మొదలయ్యింది అంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఈ ఊరికి, కానీ ఇది మొదలయ్యింది 10 ఏళ్ల క్రితము లంకలో అని అక్కడ స్టోరీ మొదలవుతుంది. అక్కడ ఏంటంటే లంకా రాజ్యానికి అధిపతి రావణాసురుడు. రావణాసురుడు యొక్క గ్రీడ్ అని పదం వాడారు, అంటే అత్యాశ. ఆ అత్యాశ ఎలా వచ్చిందంటే అన్నీ నాకే కావాలి, మంచి చెడు లేదు, అది అందంగా ఉందా వికారంగా ఉందా లేదు, ఏది ఉన్నా సరే నేను వాడినాకనే వేరే వాళ్ళు వాడాలి, అన్నీ నా పేరు మీదనే ఉండాలి. అలాగా ఆ రాజ్యంలో ఏం చేస్తారంటే దౌర్జన్యంగా ప్రజల యొక్క సంపదని అన్నిటినీ దోచుకోవడం స్టార్ట్ చేస్తాడు ఒక రాజుగా ఉండి. సో పక్కనే విభీషణుడు ఒక ధర్మాత్ముడు, అతనికి అసలు ఏం చేస్తాడు అన్నయ్య, ఇంతవరకు ఈ రాజ్యం పరిపాలించాం కానీ ఇంత దుర్మార్గంగా క్రూరత్వంగా ఎవరూ లేదు అనేసి చెప్తాడు అన్నయ్యకి. ఇంకా వినే పరిస్థితి లేదు, మనకు అందరికీ తెలుసు ఆ క్యారెక్టరే అటువంటిది. సో వినడు. సో ఈ సమయంలో విభీషణుడి యొక్క ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కొంచెము బ్రేకప్ అవుతాడు. ప్రజల్లోకి వెళ్ళి మన రాజు సరిగ్గా లేదు, ఇటువంటి రాజు మనకు వద్దు, ప్రజల్ని తండ్రిలాగా చూసుకోవాలి కానీ మన సంపదని మన ఇవన్నీ లాక్కుంటున్నాడు అని అవుట్రైట్గా ఈ సత్యాన్ని బయట చెప్తాడు. ఇది రాజుగారికి వెళ్తుంది. రాజు ఏం చేస్తాడంటే, నువ్వు ఈ మాదిరిగా రెబల్ లాగా తయారవుతున్నావు కాబట్టి తీవ్రవాదిలాగా, రాజ్యానికి నువ్వు తీవ్రవాది అని ముద్ర వేసి అతన్ని జైల్లో వేస్తాడు. ఇంకా జైల్లో చిత్రహింసలు పెడతారు కాబట్టి ఆ విభీషణుడి యొక్క ఫ్రెండ్ వచ్చి విభీషణుని అడుగుతాడు, మా అబ్బాయి గురించి నీకు తెలుసు కదా, మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటారు, సత్యం మాట్లాడతాడు, మరి ఇంత ఈ రాజ్యంలో ఇంతగా అధర్మం వచ్చింది, ఏమన్నా కాపాడతావు అంటే అప్పుడు విభీషణుడు వెళ్ళి అన్నయ్యకి చెప్తాడు, అన్నయ్య ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళడు, నువ్వు చేసే ఈ యొక్క పరిపాలన వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని తెలియజేస్తున్నాడు, అది మనకే మంచిది అంటే ఇంకా ఒప్పుకోడు. కాబట్టి అవన్నీ ఏం లేవు, నేను ఏం చెప్తే అదే శాసనం, నేనేం చేస్తే అదే అందరూ పాటించాల్సిందే, ఇంకా వేరే లేదంటే ఇప్పుడు రావణాసురుడి దగ్గర పని జరగదని విభీషణుడు బంధువుల దగ్గరికి వెళ్తాడు. బంధువులు స్నేహితులు ఎవరైతే రావణాసురుడు క్లోజ్గా ఉంటారో వాళ్ళని వెళ్ళి అడుక్కుంటాడు. వాళ్ళు కూడా నైనా మీ అన్న దగ్గర ఏమన్నా చెప్తే తాళ్ళు తీసేస్తాడు కాబట్టి మేమేమీ చేయలేము, నువ్వు కావాలంటే నువ్వు కూడా కొంచెం తీసుకో అంటే తీసుకుంటే దోచుకో. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు దోచుకోవాలి, బలవంతులు బలహీనుల దగ్గర నుంచి దోచుకోవాలి, ఏమన్నా చెప్తే రాజు అని చెప్పేయాలి, ఇంకా బలహీనతులు ఏమి చేసే పరిస్థితి. అలాగా మొత్తం అంతా స్టార్ట్ అయినప్పుడు ఇంక ఏమీ చేయలేక ఈ కళ్ళతో అది చూడలేక తన యొక్క ప్లేస్కి వెళ్ళిపోయి ఆ రూమ్లో తలుపు వేసుకొని ధ్యానం చేస్తూ తనకిష్టమైన దైవం ఎవరంటే నారాయణుడు నారాయణి, వాళ్ళనే మనము లక్ష్మీదేవి విష్ణుమూర్తి అంటాం. సో చాలా ఇష్టము కాబట్టి వాళ్ళకి మొరాయించుకుంటాడు రూమ్లో అన్ని తలుపులు వేసుకొని, ఏం జరుగుతుంది మా రాజ్యంలో, ఇది మాకు అస్సలు ఇష్టం లేదు, ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఈ ప్రజల్ని కాపాడే బాధ్యత మీది అని ఎప్పుడైతే విభీషణుడు ఓపెన్ అవుతాడో ఆ రూములో ఆ చైతన్యము ఎక్కడో అయోధ్యలో నుంచి బయలుదేరి వనంలో వెళ్తున్నారు, అక్కడ ఆశ్రమంలో ఉన్న రాములు వారికి సీతమాతకి టచ్ అవుతుంది. అంటే ఎంత ఏకత్వంలో ఉన్నారు చూడండి. సో టచ్ అయ్యి ఓకే సమయం వచ్చినప్పుడు మేము వచ్చి ధర్మాన్ని స్థాపిస్తామని అక్కడ అభయం ఇవ్వడము, అది మళ్ళీ విభీషణుడికి చేరడము. సో అప్పటి నుంచి ప్రజలతో కలిసేది లేదు, రాజు గారి ఏదైతే కార్యక్రమాల్లో అవన్నీ వదిలేశాడు, తన ధ్యానము తన ప్రార్థన దీంతోనే పరిమితమయ్యాడు మొత్తం. సో అటువంటి అప్పుడు వచ్చిన సందేశం ఏంటంటే ఈ విభజన అనేది అక్కడే స్టార్ట్ అయింది. ఆ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీ గ్రామానికి కాదు, ప్రపంచంలో అన్నలు మూలలకి ఆ వైబ్రేషన్స్ వెళ్తున్నాయి. సో ప్రతి గ్రామంలో ఇది ఖచ్చితంగా విభజన అనేది వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అది సార్. సో అందువల్ల సీతామాత అక్కడికి వెళ్ళబడ్డది ఈ కారణం చేత. ఎస్. అంతేగాని వారు బంధించారు అని కాదు, వాళ్ళ కోరిక మేరకే సీతామాత రాముడు డిజైన్ ప్రకారంగానే విష్ణుమూర్తి
లక్ష్మీదేవి ఎంచుకున్న డెసిషన్ని వీళ్ళు ఆచరించారు. అంతే. వావ్. అది. సో ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయం. రైట్. ఇప్పుడు యోగా ఆఫ్ అవేకనింగ్ ఈ ఎపిసోడ్. హార్ట్. సో నిస్వార్థం గురించి ఏం చెప్తున్నారు? సెల్ఫ్లెస్ యాక్షన్ ఈసారి యోగా ఆఫ్ సెల్ఫ్లెస్ యాక్షన్ అంటే స్వార్థంతో చేసేది, స్వార్థం లేకుండా చేసేది, 2 రకాల క్రియలు. రైట్. లాస్ట్ ఏమో అవేకనింగ్, ఇన్నర్ అవేకనింగ్ గురించి చెప్పాడు. యోగా ఆఫ్ అవేకనింగ్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. రైట్. ఇప్పుడు మనం సెల్ఫ్లెస్ యాక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎస్ సార్. ఈ నిస్వార్థ సేవ గురించి ఏం చెప్తున్నారు సోమ? ఇప్పుడు ఎలాగా ఇటు వచ్చాం మళ్ళా స్టోరీ, మళ్ళీ అక్కడే ఉన్నాం. దీనికి అంటే ఇప్పుడు ఈ పరిస్థితి అక్కడ చూపించింది. ఇక్కడ విభజన జరిగినప్పుడు అక్కడ కూడా ప్రజలు 2గా విభజన పోయారు. అచ్చా, ఇక్కడ ఇంపాక్టే అక్కడ పడింది. ఎస్. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అంటే దోచుకునే వాళ్ళు, దోచుకోబడ్డ వాళ్ళు, 2 కేటగిరీస్ అయినాయి. అంతవరకు అది లేదు. అది 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీ గ్రామానికి కాదు, ప్రపంచంలో అందరికీ వెళ్తుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్, అది అక్కడ జరిగిన విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. ఇప్పుడు దీనికి పరిష్కారం. రైట్. అంటే ఇప్పుడు మన పరిష్కారం కూడా అక్కడికే వెళ్తే తెలిసిపోతుంది. సో అప్పుడు మరి సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు ఇవన్నీ అంటే ఆమె ధ్యానం చేస్తూ రాత్రి పూటలో సూక్ష్మ శరీరము బయటికి వచ్చి ఆ లంకా నగరంలో తిరగడం స్టార్ట్ అవుతుంది. సీతాదేవి తిరిగినప్పుడు వాళ్ళు పడే బాధ, ఆ యాతన, ఇవన్నీ దుఃఖము, ఏడుపులు, ఇవన్నీ ఈమెకి టచ్ అవుతుంది. ఇది యాస్ట్రల్ బాడీకి, సూక్ష్మ శరీరానికి. ఒక్కసారిగా సీతామాతకి ఉగ్రరూపం దాల్స్తుంది. ఉగ్రరూపం దాల్చినప్పుడు దీన్ని ఏమన్నా చేసేయాలి అని ఆ కోపం వచ్చినప్పుడు లంక మొత్తం కంపిస్తుంది, అంటే భూమాత మొత్తం కంపిస్తుంది. వెంటనే ఇది తెలిసిన పార్వతీదేవి అక్కడికి ప్రత్యక్షమయ్యి ఆ యాస్ట్రల్ బాడీని తీసుకొని వచ్చి మళ్ళీ ఫిజికల్ బాడీలో పెట్టేస్తుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నీ శక్తికి భూమి నిలుస్తుందా? ఇది అంటే కోపము, ఉద్రేకము ఆ సమయం కాదు. ఇది సవరణ చేయాల్సింది. నువ్వు ఇంత ఉగ్రరూపం దాలిస్తే లంక ఉండదు, లంకలో ఒక్క మనిషి కూడా ఉండడు, అసలు భూమి 2గా బద్దలవుతుంది. సో మరి వచ్చేం ప్రయోజనం ఇక్కడికి అన్నప్పుడు అప్పుడు ఆమె ఆల్రెడీ అంటే యాస్ట్రల్ బాడీ లోపలికి వచ్చింది కాబట్టి, చాలా మంచి పని చేశారు మీరు, నా వల్ల ఇది విపత్తు జరిగేది కాబట్టి థ్యాంక్స్ చెప్తుంది. ఎవరికి? పార్వతీదేవికి. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అది అంటే అప్పుడు చెప్తారు పార్వతీదేవి, నువ్వు బయట నుంచి ఏం చేసినా అది కాదు, యాస్ట్రల్ బాడీ ఎలాగైతే వెళ్ళిందో అలాగే వెళ్ళి రావణాసుని యొక్క మనసుని మార్చు. మనసు మారినప్పుడు అదే చేతల్లోకి వస్తుంది, అప్పుడు చేతల్లో అతను మారుతాడు. మరి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో వాటన్నిటికీ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని ఆ ఫలితాన్ని చూపివు. ఇప్పుడు దోచుకుంటున్నావు, రేపు నువ్వు దోచుకోబడేటప్పుడు, ఇప్పుడు హింస చేస్తున్నావు, రేపు హింసించబడేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అది కళ్ళకు కట్టినట్టు చూపి. ఎక్కడ? నిద్రపోయేటప్పుడు మనసుకి. అప్పుడు ఆ పరివర్తనం అక్కడ మారుతుంది అనేసి అంటారు. సో అప్పుడు సరే అనేసి అప్పటి నుంచి ఆ ఉగ్ర రూపాన్ని దాల్చేసి ప్రశాంతంగా ఆమె ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడెప్పుడైతే రావణాసుడు నిద్రపోతాడో అప్పుడంతా సీతామాత యొక్క చైతన్యం అక్కడికి వెళ్ళి ఆ కర్మ ఫలితాన్ని అంటే భవిష్యత్తులో వచ్చే ఫలితాన్ని చూపిస్తూ ఆయన్ని మెల్లిమెల్లిగా ఆ నిస్వార్థము అనే దాని వైపు తీసుకొని వస్తుంది. అంటే ఇంతవరకు దురాస్తో చేశాడు, ఈమె వెళ్ళే కొద్దికి ఏమైంది, మెల్లిమెల్లిగా ఆ గ్రీడ్ అంతా తగ్గుతూ అది మార్పు చెందడానికి ప్రయత్నించింది సీతమ్మవారు. అది సో మార్పు కోసమే తను హాస్టల్గా చేశారు. ఎస్. మరి ఫిజికల్గా వెళ్ళడం గురించి ఏమైనా చెప్పారా? ఫిజికల్గా ఆమె తెలిసే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే విభీషణ్ యొక్క కోరిక లంక మళ్ళీ ధర్మస్థాపితం కావాలనేసి. ఎందుకంటే అధర్మము పెరుగుతుంది, మళ్ళీ ధర్మస్థాపితం కావాలంటే మీరు రావాలి అనే కోరికతోటి అలాగా మేనిఫెస్ట్ అయ్యి తాను ఇక్కడికి అంగీకారంతోనే రావడం జరిగింది సీతమ్మవారు. బలవంతం ఏమీ కాదు. అది
సో తనే ఎంపిక చేసుకొని తనే తన దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళేలా యా సిచ్యువేషన్స్ని క్రియేట్ క్రియేట్ చేశారు. చేస్తారు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో రావణాసుడి మనస్సు చేత అది చేయించారు. సో ఇప్పుడు విభీషణుడు ఏం చేస్తారంటే, ఈ మరిగా సీతమ్మ వారు వచ్చారు అని తెలిసింది కాబట్టి ఆ వనంకి వెళ్తారు. అశోకవనానికి వెళ్ళిన తర్వాత ఆ అశోకవనానికి వెళ్తారు కలవడానికి. వెళ్ళినప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఎంతో అద్భుతంగా ప్రశాంతంగా ఉంది సీతమ్మవారు. మా రాజ్యంలో ఎవ్వరూ ప్రశాంతంగా లేదు, అందరూ ఏదో రకంగా ఉన్నారు. ఈమె ఏంది ఎక్కడి నుంచో వచ్చి ఇంత స్థిమితంగా ఇంత నిర్భయంగా ఉంది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు అమ్మ దీనికి కారణం ఏంటి, ఎంత శాంతి ఎలా వచ్చింది మీకు, మీరు ఏదన్నా దారి చూపించాలి మాకు, మా రాజ్యంలో అశాంతి పెరిగిపోయింది, అది ఆపోజిట్ సైడ్స్ ఫైటింగ్ చేస్తున్నాయి అన్నప్పుడు ఆమె చెప్తుంది, నాయనా నువ్వు ఎవరైతే కోరుకున్నావో అదే జరిగింది, అందువల్లే మేము రావడం జరిగింది ఇక్కడికి. సో అది సమస్య పోతుంది. నువ్వేం చేయాలి అంటే రేపటి నుంచి ధ్యానం చేసుకో, కానీ ప్రజల్లో తిరగాలి. ఆ ప్రజల్లో ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో అది ఒక రాజుగా తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. రేపొద్దుట నువ్వు రాజు అవుతావు. అప్పుడు ప్రజల్లో ఏమేం భావాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాగా దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. అంటే సరే అమ్మా, రేపటి నుంచి నేను ప్రజల్లో, ఇంతవరకు నేను ఏకాంతంగా ఉండేదానికి అవి చూడలేక ఉన్నాను, మీరు చెప్పారు కాబట్టి ప్రజల్లో మమేకం అవుతాం అంటే అప్పుడు చెప్తుంది, ఈ డ్రెస్తో కాదు, ఈ డ్రెస్తో అంటే రాజులాగా వెళ్ళొద్దు, సామాన్యమైన డ్రెస్సు సింపుల్గా వాళ్ళలో కలిసిపోవాలంటే నువ్వు సింపుల్గా ఉండాలి. ఎందుకంటే మీ అన్నయ్య చేసిన పని ఏంటంటే అక్యూములేషన్ ఆఫ్ వెల్త్, అంటే సంపదని ఒకచోట చేర్చాడు. అందరిలో ఉండే సంపదను ఏం చేశాడు, తన యొక్క స్వార్థంతో అన్ని ఖజానాకి తీసుకొచ్చాడు. ఇదేమైంది, ఎప్పుడైతే ఒక చోటకి వచ్చేస్తుందో ఒక శక్తి, ఆ శక్తి తన రూపము బయటికి తీసుకొస్తుంది. సో ఇది అందరి యొక్క బాధ, కోపం అంతా ఒక చోటకు వచ్చింది కాబట్టి ఆ బాధ అంతా ప్రజల్లో ఉంది. సో ఈయన శాంతిగా ఎప్పుడూ ఉండలేడు. ఇది ఖచ్చితంగా ఒక యుద్ధానికి లేకపోతే పతనానికి దారితీస్తుంది. సో నువ్వేం చేయాలి, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమేం ప్రాబ్లం ఉన్నాయి, ఏమేం జరిగింది, దాన్ని ఎలాగ పరిష్కరించాలన్నప్పుడు మరి విభీషణుడు అప్పటి నుంచి ప్రతిరోజు వెళ్ళటము. సో ఆయన 2 విధాల మనుషులను చూశాడు అక్కడ. ఒకరు ఎవరంటే రావణాసుడు పేరు చెప్పి వాళ్ళకి ఎంత కావాలన్నా దోచుకోవడం. పేరు రావణాసుడు చెప్తాడు, ఖజానాకి కొంచెం ఇస్తారు, మిగతా వీళ్ళు చేస్తారు. వీళ్ళంతా అధికారుల గణం. బాధితులు ఉన్నారు ఎక్కువ మంది ప్రజలు, ఈ రావణాసుడు దోచుకునేది కాకుండా వీళ్ళు దోచుకునేది కూడా వాళ్ళ జీవితం చాలా దుర్భరం అయిపోయింది. సో ఎప్పుడైతే విభీషణుడు వెళ్ళి కలవడం స్టార్ట్ అయిందో, వినడానికి రాజభవనం నుంచి ఒక ఆయన మనకున్నాడు అనే భరోసా వచ్చింది వాళ్ళకి. సో ఆ భరోసా ఇవ్వగలిగాడు విభీషణుడు. సో ఉత్తరోత్తర రాజ్యం వెళ్ళినప్పుడు, రాజు అయినప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకున్నారో తెలుసు కాబట్టి ఆ రాజు అయినప్పుడు ఏం చేశాడు, వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడు మనం ప్రజల్లో మమేకం అవ్వాలంటే ఇదే రాములు వారి దగ్గర మళ్ళీ దశరథ మహారాజు ఉన్నప్పుడు నేర్చుకోవడం జరిగింది. సీతమ్మ వారు జనక మహారాజుని జనక బాబా అనేవాళ్ళు, రాజు అనేవాళ్ళు కాదు. బాబా అంటే తండ్రి. ఇప్పుడు పితామహ అంటాం, పత్రిసార్ అంటే మనకు తండ్రి. అదే మహావతార్ బాబాజీ అంటే ఆయన ఎవరు, ఓ దేవుడిలాగా చూడము, గురువులాగా చూడము, తండ్రిలాగా చూస్తాం. సో అదేలాగా జనక బాబా అనేవాళ్ళు ప్రజలు. సో అలాగా ప్రజల్లోకి వెళ్ళి అవన్నీ తెలుసుకొని తర్వాత దాన్ని మేనిఫెస్ట్ చేయడం జరిగింది విభీషణుడు. అది సెల్ఫ్లెస్ యాక్షన్ అంటే ఏమీ ఆశించకుండా వినాలి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్, విని సమయం వచ్చినప్పుడు దానికి న్యాయం చేకూర్చాలి. వండర్ఫుల్ సార్. అంటే ఈ జరిగిన విషయాలన్నీ టీనియా మ్యారియం గారికి చెప్పబడ్డ విషయాలన్నీ రచన ద్వారా మనకు తెలియజేశారు. తనకి ఏదైతే అందించబడిందో దగ్గర కూర్చోబెట్టి జరిగిన విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఇది మనం క్రియేట్ చేసేది కాదు, వారికి కూడా చెప్పబడ్డ విషయం వారు అందించారు. సో తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మరి దేవయాని బాల్యము, సిద్ధులు సంపాదించిన విషయాల గురించి చెప్పండి సార్. ఇక అది అంటే యోగా ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ చాప్టర్.
చాప్టర్ అయినా ఓకే. మైండ్ అంటే మనకు తెలుసు మనసు, మ్యాటర్ అంటే మేనిఫెస్ట్ అయిన పదార్థం, శరీరం కానీ, చైర్ కానీ, ఈ కెమెరా కానీ, ఏదైనా సరే ఆలోచనలో ఉండేటప్పుడు ఓన్లీ ఆ వేవ్స్లో ఉంటుంది. అది మ్యాటర్ అంటే పదార్థంగా అయినప్పుడు కనిపిస్తుంది ఈ కంటికి. సో ఆ యోగా అంటే మనసు ఎలా ప్రభావితం చేస్తుంది ఈ యొక్క మనసు ద్వారా పదార్థం. మ్యాటర్ ఎలా వచ్చింది. అలాగా. సో అది యోగా ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్. ఎస్. సో బాగా అద్భుతంగా డీనా మిరియం గారు, సీతామాత మనకు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. సో ఇదేంటంటే ఆ చిన్నప్పుడు బాల్యంలో, దేవయాని బాల్యంలో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఒక ముసలాయన ఉండేవాడు, వృద్ధుడు. ఆయన ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు ఊర్లో. కానీ ఆయన ఊరికి దూరంగా ఒక గుడిసెలో ఉండే ఆయన. సో అన్ని అద్భుతాలు చూసేది. ఇప్పుడు మామిడి పండు సీజన్ లేదనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళిన పిల్లలకి మామిడి పండ్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఏదైతే లేదో దాన్ని ఇచ్చేవాళ్ళు. సో ఊర్లో వాళ్ళకి ఏమంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఆదుకుంటాడు. ఇదొకటి. ఊర్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, మనుషులకే కాదు జంతువులకి, పక్షులకు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఆయన ఎవరో తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చారో ఎవరికి తెలియదు, తల్లిదండ్రులు లేరు, బ్యాచిలరు, కానీ అలా ఉంటారు. సో పిల్లలంతా చాలా ఇష్టం కాబట్టి ఆయన పేరు బాబు. సో ఆ బాబు అనే ఆ పెద్ద ఆయన పిల్లలకు ఎంతో క్లోజ్గా ఉంటారు, దేవయానికి ఇంకా క్లోజ్గా ఉంటారు. సో ఇది తర్వాత తెలుస్తుంది వీళ్ళిద్దరూ జన్మల నుంచి గురు శిష్యులు అని. సో అది దేవయానికి తెలీదు. అందరూ ఉన్నట్టే ఈమె కూడా ఆడుకుంటూ ఏమన్నా ఆ స్వీట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంతవరకు వాళ్ళు తిననటువంటి స్వీట్స్ ఇస్తారు, అది కూడా ఎవరికీ తెలియదు ఆ ఊర్లో. అటువంటిది ఇస్తాడు. వండతానంటే వండడం లేదు, గాల్లో ఇలా తీసిస్తున్నాడు. సో అందరూ కొంచెం అలా ఏ ప్రాబ్లం వచ్చినా అడుగుతుంటారు. సో ఈ అమ్మాయి ఆడుకునేటప్పుడు ఒక 2 సంవత్సరాలు చిన్నగా ఉండే ఒక అబ్బాయి ఉంటాడు, ఫ్రెండ్. వీళ్ళిద్దరు ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయి చెట్టు ఎక్కుతుంటాడు, ఈ అమ్మాయి కూడా చెట్టు ఎక్కుతుంది. కొంచెం ఎక్కిన తర్వాత నేను ఇంక ఎక్కలేను అంటుంది ఈ అమ్మాయి. నేను ఎక్కి చూపిస్తాను చూడు అంటాడు ఆ అబ్బాయి. ఎక్కుతూ ఉంటాడు. ఇంకా చివరి కొమ్మకి వెళ్తుంటాడు. ఈమెకి ఏదో లోపల తెలుస్తుంటుంది, నువ్వు అంటే నన్ను ఇంప్రెస్ చేయడానికి. సో మనం చూస్తాం ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి ఏదో చేస్తారు. ఇది సేమ్. ఇంప్రెస్ చేయడానికి చివరి కొమ్మకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈమెకి ఏదో లోపల ఏదో కీడు జరుగుతుందనేసి జాగ్రత్త, జారి పడబోతావు అంటుంది. అంతే, జాగ్రత్త ఎప్పుడు అంటిందో కింద పడిపోతాడు. అప్పుడు ఈమెకి ఏంది, నేను జాగ్రత్త కింద పడిపోతా అన్నాను, జాగ్రత్త అనేసరికి కింద పడిపోయాడు. ఇంకా నోట్ల నుంచి బయటకు వచ్చేసినాయి. కానీ అతను ఆల్రెడీ కొమ్మ పై నుంచి కింద ఉన్నాడు. ఇంకా గబగబా ఈమె కొంచెం ఎక్కి దిగి గబగబా పట్టుకొని ఏమేమో చేయాలని చూస్తుంది, కానీ ఆమె వల్ల ఏమీ కాదు. సో ఈ లోపల ఇంకా తెలుసు కదా ఆ ఊరికి ఒకే దిక్కు, బాబుగారి దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి మొత్తం ఆ చిన్నపిల్లడు కాబట్టి ఎత్తుకొని తీసుకెళ్ళి ఆడ పడుకోబెడతాడు. పడుకోబెట్టి ఏదో మంత్రాలు అలా ఉచ్చరించేసరికి అతనేమో మూర్చపోయి ఉంటాడు. యాక్చువల్లీ పడినట్టు తెలియదు, ఏం లేదు, షాక్లోకి వెళ్ళిపోయినాడు అబ్బాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ట్రీట్మెంట్ చేసి మంత్రాలు చదువుతున్నాడో, సో కొద్దిసేపటికి లేచి కూర్చుంటాడు. ఆయనకి మళ్ళీ ఏదో ఆ అబ్బాయికి కొంచెం స్వీట్స్ ఇచ్చి ఇంక వెళ్ళిపో అంటాడు. లేచి వెళ్ళిపోతాడు. ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈమె దగ్గర నుంచి చూసింది, రక్తం వచ్చింది ఈమె చూసింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ పడుకోబెట్టి ఏం మంత్రం చేశారో కానీ అసలు నొప్పి లేదు, బాధ లేదు, కుంటేది లేదు. ఇలాగ వెళ్ళిపోయినాడు, నార్మల్గా వెళ్ళిపోయాడు. అతనికి గుర్తు కూడా లేదు, స్పృహ కోల్పోయాడు కాబట్టి. సో అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత దేవయాని అంటే చిన్న పాప కాబట్టి ఆమె అడుగుతుంది, మీరు ఏదో చేశారు, ఆ మంత్రంలో ఏదో శక్తి ఉంది. ఎందుకంటే పడినప్పుడు సాక్ష్యం నేనే, ఆ దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయినప్పుడు నెత్తురు కారినప్పుడు నేనే. అది కొన్ని రోజులు అయితే కానీ హీల్ కాదు. కానీ మీ మంత్రశక్తితో మీది ఏదో శక్తి ఉంది, మీరు చేశారంటే చూసావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అంటే అప్పుడు అడుగుతుంది, ఇది ఎవరు చేసినా ఫలిస్తుందా అని. అవును, ఎవరు చేసినా ఫలిస్తుంది అంటాడు. సో సరే అని అది గుర్తుపెట్టుకొని నాకు నేర్పిస్తారా అంటే, నేను సమయం వచ్చినప్పుడు నేర్పిస్తాను కానీ దానివల్ల ప్రమాదాలు ఉంటాయి అనేసి అంటాడు. కానీ ఈమె ఒప్పుకోకుండా ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో అప్పుడు వెళ్ళి ఆ కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు
ఎప్పుడు ఏదన్నా స్పెషల్ వండినప్పుడు బాబు అంటే ఆమెకి చాలా ప్రేమ కాబట్టి వెళ్ళి ఆయనకి ఇచ్చేసిరా అంటే ఆయన ఏం చేస్తారంటే అది తీసుకున్న తర్వాత ఆయన ఏదైతే లేవో అవి సృష్టించి ఇది మీ అమ్మగారికి ఇవ్వు అంటారు. ఎందుకు మా అమ్మ అంటే, మీ అమ్మగారు నేను జన్మల నుంచి ఆ బంధం ఉంది, ఆమె ప్రేమతో ఏమిచ్చినా నేను స్వీకరిస్తాను, మరి దానికి బదులు ఏమన్నా ఇవ్వాలి కదా, కాబట్టి ఆమెకి ఏదైతే ఇష్టమో అది నేను సృష్టించి ఇస్తాను అని చెప్పి అలా రిలేషన్ ఉంటుంది. సో ఈమె తెలియకుండా ఆ కిటికీ దగ్గరికి వెళ్ళడము, ఆయన ఏమేమి చేస్తున్నాడు, బయట అందరికీ తెలిసింది ఏంటంటే ముసలాయన అయిపోయాడు కాబట్టి ఇలా నడుము వంగి ఒక కర్ర పట్టుకొని నడిచేది అందరికీ తెలిసిన విషయం కనబడుతుంది. కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఆమె చూస్తే యువకుడులాగా ఉన్నాడు, స్ట్రెయిట్గా ఉన్నాడు, ఆసనాలు వేస్తున్నాడు, రకరకాలు ఉన్నాడు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఈమె దొంగతనంగా కిటికీ నుంచి చూస్తే తెలుస్తుంది. సో ఒకసారి మంత్రం అంటే ధ్యానంలో ఉండి డీప్ స్టేట్కి వెళ్తారు. అప్పుడు ఈమె గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఒకటి సృష్టించి చూసింది చాలు కానీ లోపలికి రా అంటాడు. అంటే మొత్తము ఆయన దృష్టి అక్కడికే పరిమితం లేదని ఈమెకు అర్థమైపోతుంది, చుట్టూ కంట్రోల్లో ఉంది మొత్తం అనేసి. అప్పుడు లోపలికి వెళ్తే ఇంకెంతసేపు చూస్తావు దొంగతనంగా, ఇదిగో ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఈమెకి షాక్ అవుతుంది. అంటే ఆయన చైతన్యము ఊర్లోనే కాదు అన్ని చోట్ల ఏమేమి జరుగుతుంది గమనిస్తుంది. అంటే నేను రావడం ఆయనకు ముందే తెలుసు, కానీ ఆ మంత్రాలు చదవడం నాకు అర్థమవుతుందని కూడా తెలుసు, నేను కూడా దాన్ని కంఠస్థ పడతానని తెలుసు, కానీ దాన్ని ఆయన అడ్డుకోలేదు అనేసి తెలుస్తుంది. సో ఈమె అప్పటి నుంచి కొంచెం దూరంగా ఉండి ఎలాగా తయారు చేయాలి ఆ వస్తువుల్ని అని ఈమె కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మెల్లమెల్లగా ఈమె కూడా పట్టు వచ్చేస్తుంది. ఏది సృష్టించడం పట్టు వచ్చేస్తుంది. ప్రకృతి మీద ఆ సిద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. ఒకానొకప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ అన్నయ్య ఆడుకుంటూ ఉంటారు. ఈమె చాలా సన్నగా ఉంటుంది, బక్క పల్చలాగా. సో ఆట పట్టిస్తారు, మామూలుగా అన్నయ్య చెల్లెల్ని ఆట పట్టిస్తారు కాబట్టి ఆ పట్టించేటప్పుడు కొంచెం హర్ట్ అవుతుంది, అంటే కొంచెం ఓవర్ అవుతుంది. అన్నయ్య కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. ఇదేంది నాకు అంటే ఎక్కువ బాధ, నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి మంత్రం ప్రయోగిస్తుంది పొట్ట మీద. ఎవరికి? అన్నయ్య యొక్క పొట్ట మీద చేస్తుంది. ఆ చెట్టు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అమ్మ కంగారుగా ఉంటుంది. ఏమమ్మా ఏమైందంటే, ఏమైందో తెలియదు, సడన్గా అన్నయ్యకి వామిటింగ్స్ వచ్చినాయి, పొట్టంతా నొప్పిగా ఉంది, గిలగిలా కొట్టుకుంటున్నారు అండి. ఈమెకు అర్థమైపోతుంది. అంటే ఈమె చిన్నగా చేయాలనుకునేది ఆ తట్టుకునే శక్తి అన్నయ్యకి లేదు కాబట్టి అది మొత్తం ఎమోషన్, బాడీ అంతా ఇది వచ్చేసి జ్వరము అంతే వచ్చేసి మొత్తం వామిటింగ్ వచ్చేసి ఇంకా గిలగిల్లాడుతున్నాడు. ఇప్పుడు ఈమెకి భయం పట్టుకునేది, ఏమన్నా అయితే ఈమెనే అంటారు కదా అనేసి. అప్పుడు ఆమె చెప్తుంది, గబగబా బాబు గారి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏదో ఒక మందు ఇస్తాడు తీసుకొని వచ్చి, లేకపోతే ఇంత ఏడుస్తున్నాడు బాబు అంటే ఆమె గబగబా వెళ్తుంది. వెళ్తే ఈమె ఆల్రెడీ ఆ పశ్చాత్తాపం వచ్చి నేను పొరపాటు చేశాను, సిద్ధిని దుర్వినియోగపరిచాను తెలుసు, కానీ ఏడుస్తూ అక్కడికి వెళ్ళి చెప్తుంది ఈ మారి పరిస్థితి అండి. మరి సిద్ధులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దాన్ని ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకోకూడదు, అది లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి అనేసి అప్పటికప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఆకులు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి తీసుకొని వచ్చి చకచక మందు తయారు చేసి అది ఈమెకి ఇచ్చి ఇది తినమను అనేసి చెప్తే ఆమె తీసుకెళ్తుంది. ఆ మంత్రం చెప్పి, అమ్మ ఇది బాబుకి ఇస్తే బాగా అయిపోతుందని చెప్తే ఆ మందు ఆ తల్లి అబ్బాయికి ఇస్తే ఆయన తినేసి వెంటనే నయమైపోతుంది. అదేంటి మిరాకిల్, ఇంతవరకు అంటే వెంటనే నయమైపోతుంది. ఆ రాత్రికి ఈమెకి జ్వరం వస్తుంది, ఈమెకి పొట్టలో అంతా తిప్పడం స్టార్ట్ అవుతుంది, నరకం అనుభవిస్తుంది వారం రోజులు. అంటే ఏదన్నా మనం ప్రక్రియ ఎవరి మీదన్నా ప్రయోగించినప్పుడు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇక్కడ చూపించడం జరిగింది. సిద్ధులను దురుపయోగం చేస్తే కలిగే నష్టాల గురించి చెప్పబడుతుంది. ఎస్. సో వారం రోజులు ఏమి చేసినా అంటే క్రమక్రమంగా హీల్ చేసుకుంటూ వస్తుంది, వారం రోజులకు తగ్గిపోతుంది. అప్పుడు అనుకుంటుంది, ఈసారి నేను ఎప్పుడు కూడాను ఎవ్వరి మీద కూడా ప్రేమతో చెయ్యాలి కానీ ఎప్పుడు చేయకూడదని
వెళ్ళి మళ్ళీ ఆయన్ని కలుద్దామని వెళ్తుంది. ఎవరిని? బాబు గారిని. ఆయన ఆల్రెడీ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఎవ్వరికి చెప్పరు, ఏమీ చెప్పరు. ఆయన ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఇంక చూసే ఆస్కారమే లేదు. సో బాబు గారు ఈమెకి ఆ సిద్ధులు నేర్పించడము, మళ్ళీ సిద్ధుల నుంచి ఎలాగా బయటికి రావాలి, దాన్ని అందరి మీద ప్రయోగించకూడదు, ఓన్లీ లోక కళ్యాణం కోసం లేకపోతే సంతోష పెట్టడం కోసం చేయాలి, కానీ ఎవరిని బాధ పెట్టకూడదు, హింస పెట్టకూడదు అని ఆ పాఠం నేర్పించడం జరిగింది. ఈ మైండ్ ఓవర్ మ్యాటర్ అనేదాన్ని. ఒక మ్యాటర్ని సృష్టించాలంటే మైండ్ని సరిగ్గా వినియోగించాలి, సరి అయిన దారిలో. దాన్ని సరి అయిన దారిలో దాన్ని మిస్యూజ్ చేస్తే నష్టాలు ఏంటో కూడా చెప్పడం జరిగింది. నష్టం అయితే మళ్ళీ ప్రతిఫలం కూడా అది అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఏమన్నా చేస్తే మీరు అవుతారు, ఎఫెక్ట్ అవుతారు, కానీ తిరిగి వచ్చే బాణము నన్ను దానికి ఒక రోజు అక్కడ జరిగింది, ఇక్కడ వారం రోజులు ఉండింది, ఈమె అనుభవించింది. సిద్ధులతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఇబ్బందులు ఎక్కువ పడతాము, వాళ్ళే పడతారు. అందుకే అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు చెప్పబడ్డది కదా సార్, పత్రి సార్ అందులో రాశారు కదా తులసి దళంలో, అతీంద్రియ శక్తులు, ఈ 4 శత్రువులు ఎప్పుడు వెంట పడుతూనే ఉంటారు. భయం, బద్ధకం, అతీంద్రియ శక్తులు, అసంపూర్ణ జ్ఞానం. సో ఈ అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది మనకు చెప్పబడ్డది. మనం అది సృష్టించాలని వెళ్తూ ఉంటాం మైండ్ని ఉపయోగించి, సరైన మార్గంలో సరి అయిన విధంగా ఉపయోగించాలి. యోగా ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్, అంటే మైండ్ని ఉపయోగించి మ్యాటర్ని తయారు చేయగలుగుతాం, కానీ దాని యోగ శక్తిని రైట్ వేలో యూజ్ చేయాలి. అందుకే యోగా అని యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, సరైన విధానంగా చేస్తే అది లోక కళ్యాణం కోసం పనికొస్తుంది. సరికాని విధంగా అంటే ఈ మాదిరిగా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. వండర్ఫుల్ సార్. ఫైనల్గా ఏంటి ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకున్న విషయం? మనకు ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అద్భుతం జరిగింది. ఇది ఒక్క ఆలోచన, పత్రి సార్ యొక్క ఆలోచన. అంటే సిద్ధుల్ని ఎలా ఉపయోగించారు? లోక కళ్యాణం కోసం ఉపయోగించారు, కానీ తన కోసము, తన ఫ్యామిలీ కోసమో లేకపోతే బంధువుల కోసం ఉపయోగించుకోలేదు. ఆ శక్తిని ఎక్కడ పెట్టారు? ప్రపంచంలో ఒక్క జీవి కూడా హింస పడకూడదు అనే దాని మీద పెట్టారు. ప్లస్ భూమాతకి అనంతమైన శక్తిని ప్రసారం చేయడానికి, పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించారు ధ్యానం. సో మనము ఆ 18 ప్రిన్సిపల్స్ని కానీ అదే రకంగా తీసుకెళ్తే పత్రి సార్ ఏదైతే అనుకున్నారో అది మనం సాకారమైన వాళ్ళం అవుతాం. అది లేకుండా ఇంకేదన్నా చేసామనుకోండి, అవన్నీ కూడా తిరిగి వెళ్ళే బాణాలే, అవి ఏమీ దీనికి పనికిరావు. అవి మన మూమెంట్ని ఇంకా కొంచెం వెనక్కి నెట్టుతాయి. సో మనం ఎప్పుడు కూడా మన మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని సకారాత్మకంగా అభివృద్ధి చెందే విధంగానే తీసుకెళ్ళాలి. అందుకే 13 వ్యక్తిగత సూత్రాలు కూడా ఇచ్చారు కదా మళ్ళీ వెంటనే. దాంట్లో అన్నిటికీ ఎస్ అనాలి, చిరునవ్వుతో ఉండాలి చెప్పారు కదా అందులో కూడా. మళ్ళీ తాను పని చేయాలి, కానీ క్రెడిట్ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి, అందరు చేసిన వాళ్ళకంతా ఇవ్వాలి. వండర్ఫుల్ సార్. సో ఈ ఎపిసోడ్ ద్వారా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు సెల్ఫ్లెస్ యాక్షన్తో పాటుగా మైండ్ ఓవర్ మ్యాటర్ యోగా నుంచి తెలుసుకోవడం జరిగింది. ఇది అల్టిమేట్ విషయం. సో వండర్ఫుల్ సార్. ఇంకా దీని గురించి ఇంకేం తెలుసుకోవచ్చు సార్? ఇప్పుడు ఆ ఆలోచనలు అనేది మనము ఒక చూసాము. ఇదే పరిస్థితి అక్కడ 10 సంవత్సరాల క్రితము రావణాసుడు ఏం చేశాడు అంటే, లంకలో తన మైండ్ని స్వార్థం వైపు తీసుకెళ్ళి ఆ విపరీతమైన కోరికల వల్ల అక్కడ ఏం చేశారంటే ఒక డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. ప్రజల్లోనే కాదు, ఆస్ట్రల్ వరల్డ్లో. ఇది ఓన్లీ భౌతికత కాదు, ఆస్ట్రల్ వరల్డ్లోనే ఇది సృష్టించాడు. ఏంటి? దోచుకోవడము. ఎందుకంటే ఈ ఆలోచన రావణాసుడిదే, కానీ అది ఓన్లీ భూమికే పరిమితం కాలేదు, అక్కడ ఏర్పడిపోయింది అది. ఎస్. సో అది విశ్వంలో ఉండే అన్ని తలాల్ని ప్రభావితం చేసే విధంగా చేశాడు. ఎందుకంటే బాగా ధ్యానం చేశాడు, శక్తి సంపన్నుడు కాబట్టి ఆ ఆలోచనకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఈ అతీంద్రియ శక్తులను మిస్యూజ్ చేసినట్టు మామూలుగా కాదు, ఒక హై రేంజ్లో. ఇప్పుడు ఒక 10 గంటలు ధ్యానం చేసిన ఆయన, 10 సంవత్సరాలు ధ్యానం చేసిన ఆయన ఒక శక్తి ఉంటుంది, దాని చోటి కొంచెం క్రియేట్ చేయొచ్చు. కానీ విశ్వామిత్రుడంతటి వాడు క్రియేట్ చేస్తే ఒక లోకాన్నే సృష్టిస్తాడు.
మరి ఆ స్థాయిలో ఉన్నవారు కదా, రావణ బ్రహ్మ అన్నారు. రావణ బ్రహ్మ అంటే అంత తపస్సంపన్నుడు. సో అది ఏదైతే ఆ దారి ఎంచుకున్నాడో దానికి ఫుల్ ఎనర్జీ ఇచ్చేశాడు. అంటే అది ఒక్క భూమికే పరిమితం కాకుండా యాస్ట్రల్ వరల్డ్స్లో అక్కడ కూడా ప్రభావితం చేసి వాళ్ళను కూడా స్వార్థపరులుగా తయారు చేసే విధంగా తయారు చేసింది. సో ఇక్కడ బిగిన్ అయింది. ఎస్, అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి లోకము ఇలా ఎలా మధ్యలో అయింది అనేది అల్టిమేట్గా చెప్పారు సార్ రచయిత మేడం గారు. అవును. సో వండర్ఫుల్ సార్. అద్భుతమైన మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఒక దగ్గర జరిగింది ఇంకో దగ్గరికి ఎలా ఇంపాక్ట్ పడింది ఒక 10 సంవత్సరాల్లో, అక్కడ ఏదైతే విభజన జరిగిందో ఇక్కడ కూడా అద్భుతంగా ఉన్న ఒక ఊరు విభజించబడ్డారు. సో దానికి ఒక చిన్న పిల్లలాగా జన్మించినటువంటి సీతామాతని మనందరికీ ఇప్పుడు అర్థమైంది కదా స్టోరీ. ఎవరిక్కడ సీతామాత అంటే అండర్ కరెంట్గా స్టోరీ రన్ అవుతుంది. సో ఇది ఉమెన్ పవర్ యొక్క శక్తి ప్లస్ తను మంచి చేయాలనుకుంటే ఏ విధంగానైనా చేస్తారు అని. సో కాబట్టి మిత్రులారా, మనకు సిద్ధులు రావడం ఒక ఎత్తు, దాన్ని రైట్ వేలో యూజ్ చేయడం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం తెలుసుకున్నాం, మనకు వచ్చినటువంటి అతీంద్రియ శక్తులను మన ఆధ్యాత్మిక ఉన్నతికి, అందరి ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రమే ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం. దాని అలా ఉపయోగించకపోతే నష్టాలు ఏంటంటే తిరిగి మనల్ని కూడా ఇబ్బంది పెడుతుంది అనేదే ఇందులో మనం సెకండ్ పార్ట్లో తెలుసుకున్నాం. సో ఓవరాల్గా 18 ఆదర్శ సూత్రాల్లో ఏముందో మనం ఆచరిస్తూ వెళ్తే అద్భుతంగా హాయిగా ఉంటామని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏకత్వమే ముందుకు తీసుకెళ్తుందని తెలుసుకున్నాం. సో ఇది ఈనాటి ఎపిసోడ్ 3 సీతాస్ యోగా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.